అన్ని కూడా ఈ ఉపకార వేతనాలు చదువుకునే వాళ్ళతో వైద్యం చేయిస్తారండి? మీరు సిబ్బందిని పెట్టవలసిన అవసరం లేదా? ఇప్పుడు మీరు అంటే ఏంటి, ఈ వచ్చే పేద రోగులందరికీ మీరు ఇచ్చే నాణ్యమైన వైద్యం ఏంటంటే చదువుకునే వాళ్ళతో ఏదో వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసేటట్టు చేస్తారా? అంటే చాకరీ చేయించుకుంటున్నారా? చాకరీ కాదండి, వాళ్ళకి వాళ్ళు చదువుకున్నారు, చదువుకుంటూ వాళ్ళ గురువులు చెప్పింది అంటే మీకు మీరే ఒప్పుకుంటున్నారు. రాష్ట్రంలో బోధనా ఆసుపత్రిలో కావలసినంత మంది ప్రొఫెసర్ లేరు, సిబ్బంది లేరు, అందుకని మేము వీళ్ళకి ఆధారపడి వాళ్ళు లేకపోతే మేము బోధనాసుపత్రులు నడపలేము దుస్థితిలో ఉందంటే, మీరు బ్రిటిష్ కాలంలో ఏ పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులతోనే వాళ్ళ ప్రభుత్వాన్ని నడిపి ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్తో జరగదండి. అంటే ఒక్కొక్క జూనియర్ డాక్టర్ ఒక సీనియర్ డాక్టర్ చేయవలసిన పనిని చేయించుకుని మీరు ఆదా చేయించుకుంటూ, నేను వాస్తవానికి చెప్తున్నా, యూనిట్ లో ఒక ప్రొఫెసర్, ఒక ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ముగ్గురే ఉంటారు. ఈ జూనియర్ డాక్టర్లు 10 మంది సీనియర్ డాక్టర్లతో సమానంగా పనిచేస్తూ మరి ఎంత ఆదా చేస్తున్నారండి మీరు వేరే ఒక వేషం చెప్పి వాళ్ళు చదువుకుంటున్నారంటే, మరి జె సత్యనారాయణ గారు చెప్పారు ఏ రాష్ట్రంలో కూడా ఈ సిస్టమ్ శాలరీ లేదండి. నేను 83, 84లో మహారాష్ట్రలో బాంబేలో ఉన్న కార్పొరేషన్ నాయర్ హాస్పిటల్లో రిజిస్ట్రార్ గా పనిచేశాను. అప్పుడు వాళ్ళు డిఏ కాదు, శాలరీ కాదు, వేరియబుల్ డిఏ ఇచ్చారండి. అంటే ఆ నెలలో ప్రైస్ ఇండెక్స్ పెరిగింది కనుక నీకు 50 రూపాయలు ఎక్కువ ఇస్తున్నామని చెప్పి ఇచ్చారు. కనుక వారు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బొంబాయిలో ఉండే కార్పొరేషన్ హాస్పిటల్లో పనితీరు పరిశీలిస్తే తప్పనిసరిగా ఇప్పుడు మంత్రి గారు ఒక మాట అన్నారు, మేము విద్యార్థులు అన్నప్పుడు విద్యార్థులు అంటే స్టైపెండ్, రెసిడెంట్ అంటే బాధ్యత ఇస్తున్నారు, సీనియర్ డాక్టర్తో సమానంగా పని తీసుకుంటారు కనుక మీరు రెసిడెన్సీ సిస్టమ్ పెడితే తప్పనిసరిగా ఎక్కువ వేతనాలు ఇవ్వాలి. ఇవాళ లేదు, ప్రత్యామ్నాయంగా మీరు సీనియర్ డాక్టర్లు నియమించండి, ఎక్కువ సిబ్బంది నియమించండి. ఇవాళ హాస్పిటల్స్ అన్ని కూడా ఎక్కడ కూడా రోగులు మొత్తం మూతపడే పరిస్థితి వచ్చిందంటే అరకొర సిబ్బందితో ఉన్న పోస్టులు కూడా ఖాళీ. అటువంటి పరిస్థితిని వాళ్ళు రెక్టిఫై చేయవలసిన అవసరం మంత్రి గారికి ఎంతైనా ఉంది. డాక్టర్ నరేంద్రనాథ్ గారు, ఇది మీరంతా అంటే ఈ శిక్షణ అని మీరు అంటున్నారు, మంచి పదం వాడుతున్నారు, అదే స్టూడెంట్స్ అని అంటున్నారు. కానీ వెంకటరావు గారు చెప్పింది పోస్టులు ఫిల్అప్ చేయకుండా, దాన్ని డబ్బు ఖర్చు పెట్టకుండా వీళ్ల చేత చాకరీ చేయించుకుని ఇవాళ బోధనాసుపత్రుల్లో వీరు లేకపోతే వైద్యం కూడా జరిగేటటువంటి పరిస్థితి లేదు అనేటువంటి స్థితి. ఇది మనం కొంచెం చర్చ నుంచి దూరంగా పోతున్నట్టుందండి. ఎవరైనా ట్రైనింగ్ అవుతున్న పీరియడ్ లో ఎక్స్పీరియన్స్ కోసం చూస్తారు. ఎంతమంది ఎక్కువ పేషెంట్లు ఉంటే అంత వాళ్ళ ట్రైనింగ్ ఎఫిషియెంట్ గా ఉంటుంది అనమాట. మీరు అమెరికన్ రెసిడెన్సీ సిస్టమ్ చూసే పని అయితే మీరు అమెరికాలో రెసిడెన్సీ చేసిన ఏ డాక్టర్నైనా అడగండి, గాలి పీల్చుకుంటానికి కూడా టైం లేదు. అచ్చ తెలుగుగా చెప్పారంటే ఉతికి ఆరేస్తారని చెప్తారండి. భార్యాభర్త కలుసుకొని మాట్లాడుకునే వీలు వస్తు కూడా లేనంత ఇదిగా ఉంటుంది. దాని మూలంగా లాభపడేది నా ఉద్దేశం, ఇది పూర్తిగా నా పర్సనల్ పేషెంట్ల కంటే కూడా ఎవరైతే ట్రైనింగ్ అండర్గో అవుతున్నారో వాళ్ళు చాలా కఠినంగా పూర్తిగా తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. ఎవరికి కూడాను పోస్ట్ గ్రాడ్యుయేట్ పీరియడ్ లోను హౌస్ సర్జెన్సీలోనూ దొరికే ట్రైనింగ్ తర్వాత ఎప్పుడు లభించదు. అది మోర్ దాన్ దాట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇదే చెప్తున్న మా గతానుభవం ఎట్లా ఉందంటే, ఇప్పుడు యూజీసీ వాళ్ళు మెడికల్ సీట్స్ పెంచడానికి సుముఖంగా కనపడుతున్నారు. రాష్ట్రంలో సీట్లు దాదాపుగా రెట్టింపు చేసే అవకాశం ఉందంటున్నారు. అన్ని చివరికి ఎకనామిక్స్ తో లింక్ అవుతాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు ఎక్కువ స్టైపెండ్ ఇవ్వాల్సి వస్తే వాళ్ళు న్యాచురల్ గా సీట్లు తక్కువ ఆఫర్ చేస్తారు. మనం సీట్లకి విలువ కట్టే పని అయితే మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే, రేడియాలజీలో సీటు ₹1,00,00,000 అమ్ముడుపోతాం. దాని విలువ ₹1,00,00,000. మనం నెలకు ₹10,000 స్టైపెండ్ పెంచితే నెలకు సంవత్సరానికి ₹60,000, 3 ఏళ్లలో మీరు పొందే లాభం ₹3,60,000. హౌస్ సర్జన్ కు స్టైపెండ్ పెంచడం కంటే కూడాను వాళ్ళకి విద్యా అవకాశాలు పెంచుకోవటం అనేది ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. అంటే జూనియర్ డాక్టర్లు ఈ మొత్తం దృశ్యాన్ని మరింత విస్తృతంగా చూడాల్సినటువంటి అవసరం ఉందని అంటారు. రమేష్ రెడ్డి గారు, మీకే అనిపిస్తుంది? ఇప్పుడు మన మాజీ మెడికల్ కౌన్సిల్ సభ్యులుగా చెప్పిన దాని ప్రకారం నేను ఆయన చెప్పే దాంతో దీంతో ఏకీవించనండి. వాస్తవానికి 5 ఏళ్ల బ్యాక్ ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ దుస్థితి ఇవాళ మెడికల్ కాలేజ్ హాస్పిటళ్లలో లేదు. ఇవాళ పనిచేసేది మొత్తం జూనియర్ డాక్టర్లు అని చెప్పడం తప్పది. ఎందుకంటే వ్యవస్థ నడిచేది ఎలా అంటే, సీనియర్ డాక్టర్స్ ఉంటారు, దానికి ఒక సిస్టమ్ ఉంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక ప్రిస్క్రైబ్ నార్మ్స్ ఉన్నాయి. ఒక ప్రొఫెసర్ ఉంటారు, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, 2 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉంటారు.
వాళ్ళ దగ్గర మళ్ళీ మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇంకా కుమార్ గారు అదే మాట్లాడుతున్నారు. మా అంతా మేము చేసేది ఏం లేదు, మాకు ఉన్నటువంటి సీనియర్స్ డాక్టర్స్ వాళ్ళు చెప్పిందే మేము చేస్తున్నాం. వాళ్ళు చెప్పేది వాస్తవం, కానీ ఇప్పుడు వీళ్ళతో నేను ఒకసారి మనం పోస్ట్ గ్రాడ్యుయేట్ మన గారు చెప్పినట్లు ఒకసారి మనం పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ గ్రిల్లింగ్ అనమాట. హౌస్ సర్జన్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ వస్తుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ లో ఫస్ట్ ఇయర్ కి సెకండ్ ఇయర్ వ్యత్యాసం ఉంటుంది, సెకండ్ ఇయర్ కి థర్డ్ ఇయర్ వ్యత్యాసం ఉంటుంది. అలాగనే థర్డ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పనిచేస్తున్నట్లు ప్రొఫెసర్ పనిచేస్తున్నట్టు కదా అంటే తప్పది. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక విధులు ఉంటాయి, వాళ్ళకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఒక టైప్ ఆఫ్ వర్క్ షెడ్యూల్ ఉంటుంది వాళ్ళకు. అంతేగాని వీళ్ళు విద్యార్థులు నో డౌట్, కానీ మొత్తం హాస్పిటల్స్ అన్ని విద్యార్థుల మీద నడుస్తుంది, వీళ్ళతో వెట్టి చాకరీ చేపిస్తున్నారు అనేది పద్ధతి కాదండి. అయితే ఈ పరిస్థితుల్లో మనము మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇక్కడనే కాదు, మీరు పొరుగు రాష్ట్రాల్లో కొనియండి, మున్సిపల్ హాస్పిటల్స్ ఏవైతే మహారాష్ట్రలో ఉన్నాయో బాంబేలో ఉన్నాయో అవి ఈ హాస్పిటల్స్ కి మీకు మాక్సిమం నెంబర్ ఆఫ్ పేషెంట్స్ వస్తారు. రమేష్ రెడ్డి గారు అయితే ఇప్పుడు మొత్తం వేర్ ఈస్ ది మీటింగ్ గ్రౌండ్, ఎక్కడ ఏం చేయాలి? ఇప్పుడు సమ్మె కొనసాగడం అనేది అభిలషణీయం కాదు, వాంఛనీయం కాదు. వారు అడిగే దాంట్లో వారికి పడుతున్నటువంటి కష్టాలు మూడొంతులు సమర్థనీయమే కావచ్చు. ప్రభుత్వం దృష్టి నుంచి కూడా ఇందాక నరేంద్రనాథ్ గారు చెప్పినట్టుగా ప్రభుత్వం దృష్టి నుంచి కూడా ఆలోచించాలి. అయితే ఎక్కడ ఈ ప్రతిష్టంభం తొలగాలంటే వాడు ఇందాక జూనియర్ డాక్టర్ చెప్తుంది అయితే మేము అడిగినంత ఖచ్చితంగా ఇవ్వాల్సిందే 80% ఇస్తా ఉంటున్నారు అనుకుంటున్నారు. అది కూడా మేము ఒప్పుకోవడం అనుష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. వాస్తవానికి ఎక్కడ ఒక చోట ఇది తగ్గాలి కదా. ఇప్పుడు సమ్మె కొనసాగడం అన్నది కూడా మంచి పద్ధతి కాదు. రేపు కోర్టు ఇన్వాల్వ్ అవుతుంది, మొత్తం స్టేల్మేట్ వస్తుంది. దీనివల్ల ప్రజలలో కూడా ఒక మంచి మెసేజ్ పోదు. అయితే ఎక్కడో ఒక మనము గవర్నమెంట్ కన్స్ట్రెంట్స్ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. అయితే రెండు ఉన్నాయి ఇక్కడ. మన రాష్ట్రంలో రెసిడెన్సీ సిస్టమ్ అన్నది లేదు. మీకు అన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్స్ లలో రెసిడెన్సీ సిస్టమ్ ఉంది, ఇంక్లూడింగ్ నిజామ్స్ లో కూడా. వాళ్ళ వర్కింగ్ అవర్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. మార్నింగ్ 7 o'clock నుంచి వచ్చి నైట్ 7 o'clock వరకు పనిచేస్తాడు. సో యూ కెన్ ఇమాజిన్ ద వర్కింగ్ అవర్స్. ఇక్కడ మన దగ్గర ఉన్న వర్కింగ్ అవర్స్ ఒక కొత్త ప్యాకేజ్ అని డిజైన్ చేయొచ్చా? కొత్త ప్యాకేజ్ అంటే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ 80% హైక్ అన్నది కూడా ఎన్నడూ కూడా మన రాష్ట్రంలో చేయలేదండి ఇప్పటి వరకు. ఇప్పుడు 80% హైక్ చేశారు. నేను అనుకునేది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది, అది కాదనం. కానీ నేను అనుకునేది ఏంటంటే, ఈ ఉన్న పరిస్థితుల్లో ఈ ప్యాకేజ్ యాక్సెప్ట్ చేస్తే గవర్నమెంట్ ఏదో ఒక కన్స్టెంట్ వల్లనే చేస్తుంది. దీని తర్వాత రేపు రెసిడెన్సీ సిస్టమ్ అని వస్తుంది. రెసిడెన్సీ సిస్టమ్ అనేది ఎన్నో ఏళ్ళ నుంచి మన దాంట్లో పెట్టాలన్న ఒక ప్రతిపాదన ఉంది. అది పెట్టవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే రెసిడెన్సీ సిస్టమ్ తోని మీరనేది జూనియర్ డాక్టర్లు కాస్త పట్టు విడుపులతో వ్యవహరిస్తే బాగుంటుంది, అంటే లోకల్ సర్కమ్స్టాన్సెస్ ని కొద్దిగా మనం అర్థం చేసుకుంటే బాగుంటుందండి. వెంకట్రావు గారు, ఇప్పుడు ప్రభుత్వం మెట్టు దిగి రావాలి, జూనియర్ డాక్టర్లు పట్టు విడవరాలి. ఇవాళ ప్రజా ప్రయోజనాలు అనేది ముఖ్యం. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో సీనియర్ డాక్టర్లు లేదనేది అక్షర సత్యం. వీళ్ళు కేవలం ఇవాళ పీజీ డాక్టర్ల మీదే నడుపుతున్నారు తప్పనించి పోస్టులు పెంచలేదు, ఉన్న పోస్టుల్లో డాక్టర్ల నియామకాలు చేయలేదు. విపక్షాలకి, అటు జూనియర్ డాక్టర్లకి ఇటు ప్రభుత్వానికి మీరు ఇచ్చేటువంటి సలహా ఏమిటి? ఎలా రీడిజైన్ చేయొచ్చు? రమేష్ రెడ్డి గారు కొంత ముందుకు తీసుకొచ్చారు దాన్ని, ఇంకేం చేయొచ్చు? అప్పుడు జస్టిస్ జగన్ రెడ్డి గారు కమిటీ వేశారండి. ఒక మాజీ న్యాయమూర్తి వారి ఆధ్వర్యంలో కమిటీ వేసి ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్ల మధ్యలో పెడితే ప్రభుత్వం ఆయన మాట కూడా లెక్క చేయటం లేదు. ఒక న్యాయ నిపుణుడు మళ్ళాగానే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పేద ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇక్కడ ధనికులు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తారు, లేనివాడు నిరుపేదలు వచ్చే హాస్పిటల్లో వైద్య సేవలు ఇబ్బంది పడుతుందని చెప్పి వాడిని పెడితే ప్రభుత్వం చేసి జగన్ రెడ్డి గారిని కూడా లెక్క చేసే పరిస్థితుల్లో లేదు. ఇప్పుడు మీ ఉద్దేశం ఇందాక సత్యనారాయణ గారు, సుదర్శన్ రెడ్డి గారు చెప్పినటువంటి వారిద్దరూ చెప్పినటువంటి దాన్ని ఒక్కసారి మళ్లీ ఆలోచించుకుని జూనియర్ డాక్టర్లకి మరికొంత వెసులుబాటు కలిగించేటటువంటి అవకాశం ఉందో లేదో పరిశీలించాలంటారు. నా ఉద్దేశం 80 కాకపోతే ఉందండి. 1,00,000 కోట్ల బడ్జెట్లు అని చెప్పుకుంటున్నారు కదా. అప్పుడు 15,000 కోట్లు ఉన్నప్పుడే ఇచ్చిన స్టైపెండ్ 1,00,000 కోట్లు అంటున్నారు. ఆరోగ్యశ్రీ అని 1,350 కోట్లు ఖర్చు పెట్టేటప్పుడు 100% ఇస్తే నష్టం ఏం లేదు. 80 గీత గీయాల్సిన అవసరం లేదు. 100% ఇస్తే రెట్టింపైన సంతోషమైన ఆడలో ఉంటుంది, ఇవ్వచ్చు కదా ప్రభుత్వం. నరేంద్రనాథ్ గారు, ఎక్కడ మీటింగ్ గ్రౌండ్ ఏమిటి? మీటింగ్ గ్రౌండ్ అంటే టోటాలిటీ ఆఫ్ ది సిచ్యువేషన్ జూనియర్ డాక్టర్లు అకౌంట్ లో తీసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుందండి. వాళ్ళ ఆలోచన వాళ్ళు స్టైపెండ్ అడగటంలో మాకు ఎక్కువ కావాలి, మాకున్న అవసరాల దృష్ట్యా అని అడగటంలో తప్పని నేను అన్నాను. ఇవాళ నేను ఐ వాజ్ డిస్కసింగ్ విత్ కొలీగ్ ఆఫ్ మైండ్. మా డిస్కషన్ లో సంబడి హ్యాస్ రేజ్డ్ ఎ క్వశ్చన్.
రాష్ట్రంలో ఇన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఇన్ని మెడికల్ కాలేజీలో ఇన్ని కాలేజీల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, దట్ ఇంక్లూడ్స్ బోత్ గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్. నువ్వు నిమ్స్తో ఎందుకు పోలుస్తున్నావు? ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ స్టైపెండ్ ఇవ్వట్లేదు కదా, వాళ్ళతో ఎందుకు పోల్చుకోవు? ఇప్పుడు ఇవన్నీ ఇది తెగే ప్రశ్నలు కాదు, ఈ చర్చ కొనసాగుతూనే ఉంటుంది. ఎలా రీడిజైన్ చేయాలి? మనం ఇప్పుడు ఎట్లా అంటే దాదాపు రాష్ట్రాల్లో ఇస్తున్న స్టైపెండ్ అన్ని అకౌంట్లోకి తీసుకొని సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్న స్టైపెండ్ అకౌంట్లోకి తీసుకుంటే అట్లీస్ట్ వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ రన్ ఇన్స్టిట్యూషన్స్ లో దరిదాపుల్లో కనుక వీళ్ళకి స్టైపెండ్ ఇస్తే, అది అట్లీస్ట్ దానిలో టాప్ మోస్ట్ దానికి స్టైపెండ్ ఇస్తే బహుశా సరిపోవచ్చు. నేను చూసిన కొద్ది స్టాటిస్టిక్స్ ప్రకారం దానికి చాలా దగ్గరలో ఉంది ప్రభుత్వం కూడా. ఒకవేళ కనుక ప్రభుత్వం ప్రస్తుతం కదా 80 ఇంకొక 20 కదా అంటున్నారు. దీనిలో ఇంకొకటి మనకు తెలియని విషయం ఉందండి. కొన్ని స్టేట్స్ లో ఇది సీల్డ్, అంతవరకు నాకు తెలుసు. ఏ స్టేట్స్ లో ఇది సీల్డ్ కాదని 15% ఎస్కలేషన్ ఎవ్రీ 2 years అనేది ప్రతి స్టేట్ లోనూ లేదు. సో వీళ్ళకి 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత వీళ్ళు దాదాపుగా ఆ స్టేట్ తో సమానంగా అవుతారు. ఇంకో సంవత్సరం కాదు బహుశా దాన్ని దాటుతారు. మనం చర్చలు ముగించుకుందాం. డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు, డాక్టర్ నరేంద్రనాథ్ గారు, డాక్టర్ రమేష్ రెడ్డి గారు మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని మా చర్చలో పాల్గొనడానికి కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే ప్రత్యక్ష ప్రసారం ద్వారా వరంగల్తో మనతో మాట్లాడినటువంటి జూనియర్ డాక్టర్ కుమార్, డాక్టర్ ఆశీష్, డాక్టర్ అనుష అందరికీ కూడా కృతజ్ఞతలు. నమస్తే ఆంధ్రప్రదేశ్.